శివ 1989 అక్టోబర్ 5న రిలీజ్ అయ్యి ఒక సంచలనం సృష్టించిన సినిమా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఏంటి సినిమాకి డైరెక్టర్ ఆర్జీవా, లేకపోతే ఎవరో డైరెక్షన్ చేస్తే ఈయన పేరు వేసుకున్నాడా అని ఇప్పటి తరం పిల్లలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన క్రియేట్ చేసిన చరిత్ర అలాంటిది. మొదటి సినిమాతోనే మొత్తం ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న ఒక అద్భుతమైన దర్శకుడు. ఇప్పుడు చాలా సినిమాలు ట్రెండ్ సెట్టర్ అంటుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు మన తెలుగు సినీ చరిత్రలో నిజమైన ట్రెండ్ సెట్టర్ మూవీ శివ. అది ఎలాంటి ట్రెండ్ సెట్టర్ అంటే, మన తెలుగు సినిమాలు ప్రస్తావన వస్తే శివకు ముందు శివ తర్వాత అనేంతలా. అలాంటి సినిమా ఈరోజు మళ్ళీ రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఊహ కూడా తెలియని చిన్నతనం. ఆ సినిమా గురించి వినటం, టీవీలో చూడటం తప్ప అప్పటి థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే నాకు తెలియదు. కానీ మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో కొంతవరకు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వగలిగాను. నాకు తెలిసినంత వరకు ఇది పర్ఫెక్ట్ రిలీజ్ సినిమా. ఎందుకంటే ఈ సినిమా టీవీలో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా పర్ఫెక్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో ముందుకు వెళ్తూ ఉంటుంది. నాగార్జున గారి హీరోయిజం, అమల గారి గ్లామర్, రఘువరన్ గారి విలనిజం, ఇలా ఒకటా రెండా ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడు తన అద్భుతమైన పనితనం చూపించారు. ముఖ్యంగా ఇళయరాజా గారి సాంగ్స్, మ్యూజిక్ అద్భుతం, అత్యద్భుతం. అలాంటి సినిమా ఈరోజు మళ్ళీ రిలీజ్ అయింది. చెప్పటం మర్చిపోయా, థియేటర్లో చాలామంది సైకిల్ చైన్ పట్టుకుని మరీ తిరుగుతూ కనిపించారు. అట్లుంటుంది మనతోని ముచ్చట. మీ దగ్గర థియేటర్లో ఆడుతూ ఉంది, ఒక లుక్ వేసుకోండి మరి. చివరిగా ఆర్జీవి గారికి ఒక ప్రశ్న. సార్, ఇలాంటి అద్భుతమైన సినిమా మళ్ళీ మాకు ఎప్పుడు ఇస్తున్నారు? ఇట్లు మీ సగటు అభిమాని.